ఓకే 5 minutes. ఓకే శివ, మనకు కొన్ని వెపన్స్ వచ్చాయి. వాటి కండిషన్ ఎలా ఉందో చెక్ చేయి. భాయ్ చంపింది వాడే అని తెలిసింది కదా, ఎందుకు వదిలేశారు? చెప్తాలే. వాడిని చంపడం ఎంతసేపురా? వాడెక్కడికి పోతాడు? వాడు నా పిడికిట్లో ఉన్నాడు. ఇన్నాళ్ళు నాకు రైట్ హ్యాండ్గా ఉన్నవాడు ఇప్పుడు ఎందుకు ఇలా అయ్యాడు? ఇదంతా ఎందుకోసం చేస్తున్నాడు? దీని మనకు ఎవడెవడున్నాడో తెలియాలి. ఉద్ధవ్ ఇక్కడికి వస్తున్నాడు. వాడి వైపు గన్నేం చేసి రెడీగా ఉండు. బాయ్ మన వాళ్ళ 6 చూశాను బాయ్. ఎవరు చేసుంటారు? తెలియదు బాయ్. తెలీదా? మనతో పాటే ఉంటూ మనోళ్ళని చంపినోని ఏం చేయాలి? చంపేయాలి బాయ్. చంపినోడు శివ అయితే బాయ్ డెడ్ బాడీస్ అబ్జర్వ్ చేశాను. చనిపోయిన ప్రతి ఒక్కరికి రిబ్స్ ఇరిగాయి. గుద్దితే రిబ్స్ ఇరిగిపోయేంత బలం శివగాడు ఒక్కడికే ఉంది. వాడు థ్రోట్ మీద రిబ్స్ మీద కొట్టి మనుషుల్ని చంపుతాడు. వాడు మనిషిని చంపే స్టైల్ నాకు తెలుసు. పోనీ ఇవన్నీ వదిలేద్దాం అనుకున్నా. డెడ్ బాడీస్ మీద శివ షూ మార్క్స్ ఉన్నాయి. చెప్పు, శివని ఏం చేద్దాం? చంపేద్దాం బాయ్. అయితే చంపు. లోపలున్నాడు. బాయ్ జస్ట్ టెస్ట్ చేశా. వాడు నీ బెస్ట్ ఫ్రెండ్ కదా. మనల్ని మోసం చేద్దాం అనుకున్నాడు ఎవడైతే బాయ్. ఇలా చేయడంలో వాడి ఇంటెన్షన్ ఏంటి?